హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఫ్రంట్ పార్ట్ ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసాం కదా, దాన్ని తీసుకొచ్చేసరికి ఇదిగోండి ఇట్లా క్రాస్గా వేసుకోండి. క్రాస్గా వేసుకొని కింద వచ్చేసరికి 2 అంగుళాలు మడతేసేయండి. మడతేసేసి చుట్టూతా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూతా ఒక లైన్ డ్రా చేసేయండి. చేసేసి బ్యాక్ పార్ట్ తీసేసేయండి. తీసేసాక స్కేల్ తీసుకొని పైన ఒక 1/2 ఇంచి గీత గీసుకోండి షోల్డర్ దగ్గర, ఎందుకంటే జాయింట్ వేయడానికి ఖర్చు కావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తున్నాను. ఉక్సులు పట్టి వైపు చూసుకోండి, కాజల్ పట్టి చూసుకోకూడదు. ఉక్సులు పట్టి వైపు పైన 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని ఈ విధంగా పెట్టుకొని ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక గీత గీసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి కింద షేప్ పట్టి ఎక్కడికైతే వచ్చిందో ఆడకు తీసుకోండి. 1/2 ఇంచ్ ఏమో డాట్కి, 1/2 ఇంచ్ ఏమో షేప్ పట్టీలు ఖర్చుకు కావాలి. అందుకు ఈ విధంగా పెట్టేసుకోండి. చంక వైపు కూడా అంతేనండి. ఇదిగో ఇట్లా గుర్తు పెట్టేసేసుకొని షేప్ పట్టి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక గీత గుర్తు పెట్టుకోండి. మెడ దగ్గర ఒక బాక్స్ గీసుకోండి. స్కేల్ తీసుకొని బాక్స్ గీసుకున్నాక కరువు స్కేల్ తీసుకొని రౌండ్గా గీసేయండి. లో సంక్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి. గీసుకోవటం వస్తే గీసుకోండి, గీసుకోవటం రాలేదనుకోండి స్కేల్ పెట్టి ఫస్ట్ ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని 1/2 ఇంచ్ లోపలికి గుర్తు పెట్టుకొని లో సంకకి ఇట్లా గీసుకోవాలండి. లో చంక తీసుకున్నాం, మెడ తీసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ డాట్కి షేప్ పట్టీలు అన్నీ సెట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చూసుకోవాలి. ఇదిగోండి బ్లౌజ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి డాట్ వేస్తాం కదా, డాట్ వరకు ఇట్లా పట్టుకొని ఇదిగోండి డాట్కి వచ్చింది 1/2 ఇంచ్ ఖర్చు లెక్క పెట్టుకొని కిందకి తీసుకోండి. తీసుకొని 3 గీతలు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి.